నమస్తే. ఇప్పుడు ప్రచారంలో భాగంగా నందలపల్లి గ్రామ పంచాయతీ నుండి ప్రచారంలో రజనీకి మద్దతుగా వచ్చిన గ్రామ ప్రజలు ఉన్నారు. అడిగి చూద్దాం ఎట్లుంది, అసలు వస్తుందా లేదా, ఏ విధంగా ముందుకు పోతున్నారు, గెలిపిస్తారా లేదా అనే విధంగా మీద ఒకసారి అడుగుదాం. చెప్పే బాబు, నీ పేరు ఏం పేరు? నా పేరు నాకు వెంకటయ్య. చెప్పు. ఇప్పుడు ప్రచారంలో భాగంగా మీరు ఆయన నెంబర్ నడుస్తున్నారు కదా, బీరెల్లి రజనీ కుమార్ గెలిచే అవకాశం కనబడుతుందా? 100%, 200% కనిపిస్తుంది. ప్రజలలో అట్లున్నది. ఎందుకంటే ఊరి యొక్క అప్పుడు మాకు ఇబ్బంది అయినప్పుడు మేము గారపల్లికి పోయి లైన్లలో 2-3 రోజులున్న మాకు ఊరియా దొరికేదే కాదు. అటువంటి టైంలో మాకు శ్రీధర్ దగ్గరికి ఊరియా తెప్పిస్తే మాకు అనుకూలంగా 2 దమ్మలు మాకు ఇక్కడనే తీసుకున్నాం. ఎన్నో దినాలు అక్కడ కావలు కాసి నడిచి మరి వచ్చిన రోజులు, మా పనులు పోయిన రోజులు ఉన్నాయి. ఏ పదవి లేకున్నప్పుడే ఆ ఊర్జ కొరకు అంత తిప్పల పడ్డాడంటే మాకు పని చేస్తాడని మాకు నమ్మకం ఉన్నది. నాకు మాతో వచ్చిన వాళ్ళందరికీ ఉన్నది. మాకు ఎట్లా పని చేస్తారో మేము రజనీనే గెలిపించుకుంటామని అందరం అనుకుంటాం. రిమోట్ గుర్తుకు ఓటేస్తాము, రజనీ భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. రైట్. ప్రధానంగా యూత్ విషయంలో కానీ, చదువుల విషయంలో కానీ, ఎంబీబీఎస్, బీడీఎస్ వీళ్ళు చదివే విద్యార్థులకు ఆర్థికంగా నేను 50,000 సాయం చేస్తా అంటున్నాడు. నిజంగానే అది జరుగుతుందా? మరి ఈ సాయం ముందుకు పోతుందా? గెలిచిన తర్వాత కొంతమంది ఏ విధంగా ఉంటారు అంటే, ఓట్లు పడ్డంతసేపే ఒక నాయకులుగా ఉంటారు, ఓట్లు పడ్డాక వేరే రకంగా మారుతారు కదా. మరి బీరెల్లి రజనీ కుమార్ ఆ విధంగా ఉంటాడా? 100% ఉంటాడు. ఊర్జ మా రైతులు చెప్తే తెప్పించిండా. మాకు ఇది దంతలపల్లెలో ఇది ఎస్సీ బీసీ కాలనీలో మాకు కరెంట్ ఆగేది కాదు. అక్కడ ట్రాన్స్ఫారం పెట్టించండు, మేము అడిగితే తెచ్చిండా. ఇది 100% చేస్తాడు, హామీని నెరవేరుస్తాడు, ఆ రజనే గెలుస్తాడు. ఇంకా ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు పదవి లేకముందే? యువతకు ఇప్పుడు ఉపాధి కల్పించిండు. ఒక 10 మంది విషయంలో 5-6గురికి నౌకర్లు ఇప్పించిండు. హాస్టళ్లలో ఎంతమంది 20-30 మంది పిల్లలకు హాస్టల్ ఫ్రీగా చేయించిండు. అది డబ్బులు కలగకుండా ఒక్కొక్కరికి 2-3 లక్షలు అయ్యేది. 3-4 ఏళ్ళు చదివితే అలాంటి వాళ్ళకు సాయం చేసిండు. అది వాళ్ళు అడిగితే చేసిండా. ఆయన దృష్టికి వచ్చిన ఆయన చేసుకుంటూ పోయిండు. ఇప్పుడు ఆ ఇచ్చిన మాట మీరు ఏమన్నారు, నీటు సీటు సంపాదించుకున్న 50,000 ఇయ్యడని అడిగింది కదా. పక్క 100% చేస్తాడు. ఇవన్నీ అడగక ముందే చేసిండు. ఒక పదవి వచ్చినాక చేయలేకపోతాడు. ఆ నమ్మకం మాకున్నది, చేస్తాడు. బీరెల్లి రజనీకే మేము ఓటేస్తాము, బీరెల్లి రజనీనే గెలిపించుకుంటాం, రిమోట్ గుర్తుకే ఓటేస్తాం. రైట్. ఇదే విధంగా చూసుకున్నట్టయితే గెలిచిన తర్వాత హైదరాబాద్ పోతాడు అని చెప్పి కొంతమంది వ్యక్తులు మాట్లాడుకున్నమాట. మరి గెలిచిన తర్వాత హైదరాబాద్ పోతాడా, మరి ఇక్కడనే ఉంటాడా? హైదరాబాద్ ఎందుకు పోతాడు సారు? ఆయనకు అక్కడ ఒక ఇల్లు ఉన్నదా, జాగ్ ఉన్నదా? ఎందుకు పోతాడు? చదువు కొరకు పోయిండు, ఉపాధి కొరకు పోయిండు, ఏదన్నా జాబ్ చేసుకుంటానని పోయిండు. అక్కడ చదువుకున్నాడు, అక్కడికి ఎట్లా పోతాడు సార్? చదువుకున్న వాళ్ళందరూ హైదరాబాద్లో ఉంటాలా? అతని ఇల్లు ఇక్కడనే ఉండి అతనికి ఒక పెండ్రం ఉన్నది అక్కడ. ఇక్కడికి అతడు మాతోటే ఉంటాడు, మా మధ్యలోనే ఉంటాడు, మా 3 ఊళ్ళ మధ్యలోనే ఉంటాడు. ఎవరికే కష్టం వచ్చినా ఎన్నంటి ఉంటాడు. వాళ్ళు ఒక్కదం ఫోన్ చేసి రమ్మనగానే వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ అవసరాలు తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలో అది చేస్తాడు. రైట్. ఇప్పుడు ఆయన చెప్పిన అభివృద్ధి కార్యక్రమాలు కాకుండా ఇంకా వేరే అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా మీ ద్వారా ఏమైనా రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ఇప్పుడు మా దారణ అంటే ఇప్పుడు కలవాట్లు, ఏమన్నా మోరీలు, ఇంకా మనకు చేనులకు తొవ్వలు ఉన్నాయి. అవి అన్నిటిని మేము అడగాలనుకుంటున్నాం, వాటిని మేము చేయించుకుంటాం అనుకుంటున్నాం. అది అడుగుతాం కూడా సార్. రైట్. చెప్పే ఇంకో పెద్ద మనిషి ఉన్నాడు, చెప్పేదా మనిషి బీరెల్లి రజనీ కుమార్ గెలిచే అవకాశం కనబడుతుందా? ఇప్పుడు ఇలా శ్రీనివాస్ కాలనీలో ప్రచారానికి తిరిగినాం. ఇంటింటికి కూడా వేస్తామంటారు, భారీ మెజార్టీతో గెలిపిస్తామంటాను. మేము రాకున్నా కానీ మీకు ఓట్లు ఎత్తాం బిడ్డ, నువ్వు చదువుకున్న వ్యక్తివి, మా పిల్లలందరికీ నీ ద్వారా సాయం జరుగుతుంది, మాకు ఆంబులెన్స్ పెడతానంటాను. ఆంబులెన్స్ కూడా ఒక మంచి ఆలోచన బిడ్డ. మేము ఎటన్నా బయటికి వెళ్ళాలంటే 5,000 కిరాయి అవుతుంది, హైదరాబాద్ పోవాలంటే 7,000 కిరాయి అవుతుంది, వరంగల్ పోవాలంటే 3,000 కిరాయి అవుతుంది. నువ్వు ఆంబులెన్స్ మాత్రం చాలా సంతోషం బిడ్డ. ఆ సమస్య వినాయకులకు కూడా ఉత్సాహంగా ముందుకొచ్చి వినాయకులు పెట్టించిండు. వినాయకులు మట్టి వినాయకులు కూడా సాయం చేసిండు. 10 కలిసి చిన్న సాయమైన ముందుకొచ్చిండు. ఇంతకుముందు సర్పంచ్ ఉంటారనే కాదు, ఉండక ముందుకొచ్చిండు. ఇప్పుడు ఉన్నాక ఇంకా మంచి పనులు చేస్తారని మేము ఎంతో ఆశ కొద్దున్నాం. ఈ రిమోట్ గుర్తును గెలిపించాలని అనుకుంటాను. రైట్. ప్రధానంగా ఇప్పుడు విషయం వచ్చేది అన్ని పెద్ద మేజర్ గ్రామ పంచాయతీలలో పల్లె దవాఖాన ఉన్నది. ఇది ఇంతకుముందు ఇక్కడ ఉన్న సర్పంచ్ అభ్యర్థి కానీ ఎవరు కానీ కనీసం పల్లె దవాఖానకు కూడా చేయలేదు. మరి ఇప్పుడు పల్లె దవాఖాన పెట్టాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాడు. మరి అది అయ్యే అవకాశం కనబడుతుందా? పల్లె దవాఖాన కూడా శ్రీధరబాబు దృష్టికి వెళ్ళి పెట్టిస్తారని మాకు అదే నమ్మకం ఉన్నది. పిల్లగాడు అందరికి తెలిసిన వ్యక్తి, మంత్రి లెవెల్ దాకా సీఎం లెవెల్ దాకా కూడా తెలిసిన వ్యక్తి. ఇక మనం ఇక్కడున్న లెవెల్ కూడా అంత లెవెల్ పోయేటోళ్ళం కాదు. పోయినా మన చేతులు కాదు పనులు, ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటారు. ఈ పిల్లగాడు
అదే పని మీద ఉన్నాడు కాబట్టి మా అందరికి పనులు చేస్తారని ఎంతో ఆశపడతాను. రైట్. అదే విషయం ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలా యువతకు ఎంప్లాయ్మెంట్ కూడా కల్పించిండు, అక్కడక్కడ ఉద్యోగాలు కూడా పెట్టించిండు అని చెప్పి టాక్ విన్నాం. అది నిజమేనా? యువతకు కూడా ఉద్యోగాలు కొన్ని అవకాశాలు కల్పించిండు, చదువుకుంటే వాళ్ళకి కూడా ముందుకెళ్ళడానికి వాళ్ళకు కూడా కొంత సాయం చేసి పంపించిండు. హాస్టల్ పిల్లలకు కూడా సీట్ రాకపోతే సీట్లో పంపించిండు. అన్ని మంచిగా పనులు చేస్తాడు, ఇంకా కూడా చేస్తాడని మాకు అనిపిస్తుంది. రైట్. మొత్తానికైతే సర్పంచ్ అభ్యర్థి చిన్నపల్లి బీరెల్లి రజనీ కుమార్ సర్పంచ్ అభ్యర్థికి ఈ విధంగా పబ్లిక్ టాక్ ఉంది. మొత్తానికైతే గెలుపు గుర్రాలుగా పరిగెడతా ఉన్నాడు, గెలిచే అవకాశం 100% కనబడతా ఉన్నది అని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు. మేము భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం, 300 పైచీలకు మెజారిటీతో మేము గెలిపించుకుంటాం అని చెప్పి ప్రజలు కూడా ఇక్కడ ఆకాంక్షిస్తున్నారు. మొత్తానికైతే బీరెల్లి రజనీ కుమార్ గెలుపు తథ్యం అని చెప్పి ప్రజలు కూడా చెప్పుకొస్తా ఉన్నారు. ఇక్కడ పక్కా సీటు కుర్చీ బీరెల్లి రజనీ కుమార్దేగా భావిస్తూ ఉన్నారు. చూస్తూనే ఉండండి జీ న్యూస్ గ్లోబల్. నమస్తే.